నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గగన్యాన్ మిషన్ లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో సక్సెస్ సాధించింది. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే LVM-3 లాంచ్ వెహికల్ తయారీలో కీలకమైన CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. క్రయోజెనిక్ ఇంజిన్ పూర్తి సంతృప్తికరంగా పనిచేసిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని ఇస్రో వెల్లడించింది. పలు కఠిన పరీక్షల తర్వాత క్రయోజెనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణ పత్రాన్ని పొందిందని తెలిపింది. మానవరహిత గగన్యాన్ 1 యాత్రను ఈ ఏడాది నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తర్వాతి దశలో మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు. 3 వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి చేర్చి మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్యాన్ మిషన్ లక్ష్యం. ఈ మేరకు వ్యోమగాములను LVM-3 లాంచ్ వెహికల్లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజెనిక్ దశలుంటాయి. క్రయోజెనిక్ దశలో లాంచ్ వెహికల్ను గమ్య స్థానానికి చేర్చడంలో CE-20 ఇంజిన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజిన్పై 7వ వ్యాక్యూమ్ టెస్టును ఫిబ్రవరి 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది.